అర్హులైన రుణమాఫీ కాలేదా? గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అర్హులైన రైతు రుణమాఫీ కాలేదా? అటువంటి రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురైతే అందించింది. ఆయా రైతుల ఫిర్యాదుల మేరకు స్వీకరించేందుకు అన్ని మండలాల్లో నోడల్ అధికారులను నియమించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటికి పర్యవేక్షించి రైతులకు మాఫీ వర్తింపజేయమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. 3వ విడతలో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. జూలై 18న తొలి విడతతో 1,00,000 లోపు, జూలై 31 రెండో విడత 1,50,000 లోపు, ఆగస్టు 31న మూడో విడత 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలామంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదని, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ సొమ్ము రైతు ఖాతాలో జమ కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 31 సాంకేతిక కారణాలు గురించి, వాటికి పరిష్కార మార్గాలు కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతు రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులై ఉండి ఇక రైతు రుణమాఫీ సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించమని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు. రైతు వేదికలో రైతులతో మంగళవారం ఆగస్టు 20 నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, రైతులు తమ ఆధార్ కార్డులలో సమాచారం సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాతో చిన్న తప్పులు, రైతు పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లో నోడల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. మంగళవారం నుంచే ఈ ప్రక్రియ మొదలైందని, మండల వ్యవసాయాధికారి కార్యాలయంతో పాటు రైతు వేదికలో ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందన్నారు. ఇక 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించింది త్వరలోనే ప్రత్యేక షెడ్యూల్, విధి విధానాలు ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరణకు కూడా త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు జారీ చేస్తానని చెప్పాయి. రైతులు ఎవరు అధైర్యపడొద్దని ఆరోపణలు వచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.